ఈ అమ్మాయి తన కాళ్లు చెక్కగా మారడం చూసి భయపడి తలుపు తీయడానికి వెళ్లగానే తన చేతులు కూడా చెక్కగా మారిపోయాయి. భయంతో గట్టిగా అరిచిటనే ఆమె ఒక చెక్క బొమ్మగా మారిపోయింది. ఆమె బొమ్మగా మారిపోయిన ఆ అమ్మాయిని తిప్పి చూస్తూ అసలు నిజమైన బొమ్మ తనే అని, ఆ అమ్మాయితో శరీరాన్ని మార్చుకుందని చెప్పింది. రాత్రికి నకిలీ ఆ అమ్మాయి తన కుటుంబం కోసం రుచికరమైన ఆహారం తయారు చేసి ఆమె సోదరుడికి మాత్రం ఆ అమ్మాయి ప్రవర్తన వింతగా అనిపించింది. కళ్ల నుండి బాధతో కన్నీళ్లు వచ్చాయి. దొరికిపోకుండా ఉండేందుకు త్వరగా కన్నీళ్లు తుడిచి ఆమెను చెత్త డబ్బాలో పడేసింది. మరుసటి రోజు బొమ్మ చెత్త డబ్బాలో పడి ఉండటం చూసి దాని మెడపై ఒక నల్ల పుట్టుమచ్చ ఉండటం గమనించాడు. అతని తల్లి అక్కడకు వచ్చింది. ఆ బొమ్మను కొన్నప్పుడు దాని మెడపై ఈ పుట్టుమచ్చ లేదని ఆమె కూడా చెప్పింది. వెంటనే సోదరుడు బడికి వెళ్తున్న నకిలీ ఆ అమ్మాయిని ఆపాడు. విషయానికి తెలిసిపోవడంతో నకిలీ ఆ అమ్మాయి పరుగు లంకించుకుంది. సోదరుడు కూడా వెంటనే ఆమెను వెంబడించాడు. తన కూతురు ఇలా మారిపోవడం చూసి తల్లి బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. తల్లి మనస్ఫూర్తిగా పెట్టిన కన్నీళ్లు మళ్లీ మామూలుగా మారిపోయింది. నకిలీ ఆ అమ్మాయి చేతులు కాళ్లు మారడం మొదలుపెట్టాయి. కొద్ది క్షణాల్లో చెక్క బొమ్మగా మారిపోయింది. తర్వాత ఇద్దరు చిన్న పిల్లలు రోడ్డు పక్కన ఆ బొమ్మను చూశారు. వెంటనే ఆ అమ్మాయి కాళ్లును పట్టుకోగానే భయపడి పారిపోయారు.